పెద్దవాళ్ళందరికీ, చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలందరికీ కూడా మీ హనుమాన్ నుంచి ఒక వార్మ్ లవ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పటి నుంచి ఒక చాలా పెద్ద స్కూల్లో చదువుకున్నాను. పెద్ద స్కూల్ అంటే సైజు ఎక్స్టెంట్ ఆ స్కూల్లో చదువుకున్నా. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని 300 ఎకరాలు స్కూల్. సో అదే స్కూల్ నుంచి మన చీఫ్ మినిస్టర్స్ గానీ, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సిఇఓలు గానీ చాలా మంది ఆ స్కూల్ నుంచి ఉన్నారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇది కోఇన్సిడెన్సా లేకపోతే ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చాలా అచీవ్ చేసిన వాళ్ళంతా ఆ స్కూల్ నుంచి ఎలాగున్నారు అని. అంటే క్రికెటర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ని ఇప్పుడు హెడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, సినిమా స్టార్స్ ఉన్నారు. ఎలాగా అని ఆలోచిస్తే నాకు ఒక కోర్ లెవెల్లో నాకు అనిపించింది ఏంటంటే, కొంచెం ఫ్రీగా ఓపెన్ మైండ్ గా ఉండే అవకాశం ఆ స్కూల్ నాకు చిన్నప్పటి నుంచి కల్పిస్తూ వచ్చిందండి. ఇది చూస్తే, ఈ ప్రెమిసెస్ చూస్తే నాకు అలాగే అనిపించింది. సో ఐ థింక్ ఇక్కడ నుంచి రాబోయే పిల్లలకి ఫస్ట్ మెట్టులో, అంటే వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ప్రిమిటివ్ ఏజ్, అసలు ఇప్పుడు వాళ్ళ సెన్సెస్ ఫామ్ అయ్యే టైంలో ఇలాంటి ఒక ఓపెన్ స్పేసెస్, ఇలాంటి చెట్ల మధ్య, ఇందాక నాకు చెప్తున్నారు మన చైర్మన్ గారు చెప్తున్నారు, స్కూల్ చైర్మన్ గారు, ఇక్కడే యానిమల్స్ ని పెడతాము, యానిమల్స్ ని చూపిస్తాం, బుక్ లో చూపించాం కదా, డైరెక్ట్ గా చూపిస్తాం అంటున్నారు. సో ఇలాంటి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ పిల్లలందరికీ రావడం అనేది, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ఎడ్యుకేషన్, వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ కి, ఓవరాల్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. సో ఐ విష్ ఈ స్కూల్ యాజమాన్యానికి, మిగతా వాళ్ళందరికీ చాలా చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, ఇంకా చాలా మంది పిల్లలు ఇక్కడ చేరాలని ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎప్పుడు ఇటలీ నుంచి వచ్చి ఇక్కడ స్కూల్ పెడదాం అనుకున్న అపర్ణ గారికి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మీరు అందరూ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ చేసుకుందాం అనుకుంటే చాలా ఉంటుంది, కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ మన సొసైటీ ఇలాంటి చేసే పనుల్లో కనిపిస్తాయి. వచ్చి వేరే ఏదో బిజినెస్ చేయట్లేదు, ఎడ్యుకేషన్ చిన్న పిల్లలకి ఇద్దామని ఇక్కడ వరకు వచ్చారు. సో అపర్ణ గారు నాకు ఇందాక చెప్తున్నారు, చైల్డ్ సైకాలజిస్ట్, న్యూరో సైన్స్ చాలా చెప్పారు. సో ఒకటైతే అర్థమైంది, మన పిల్లలందరూ ఆవిడ దగ్గర సేఫ్ అని అయితే అర్థమైంది. సో మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఆవిడకు ఉంది కాబట్టి ఆవిడ చేతిలో మన పిల్లలు పెడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇన్ ద సేమ్ వే ఎప్పుడు ఎన్ఆర్ఐస్ ఏదైనా ఒక పెద్ద ఐడియాస్ తో ఎవరు ఇండియాకి వద్దామన్నా వాళ్ళని ముందుండి, నాకు ఎప్పుడు చాలా కాలం నుంచి తెలిసిన వాళ్ళు ప్రసాద్ గారపాటి గారు, ఆయన ఎంకరేజ్మెంట్, ఆయన సపోర్ట్ ఇలాంటి అట్లా అన్నిటికీ ఉంటుంది. సో ఐ విష్ ప్రసాద్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్. అండ్ ఇందాక నేను చెప్పిన కోఇన్సిడెన్స్, మా స్కూల్ నా చిన్నప్పుడు గుర్తొచ్చింది నాకు అది చూస్తే. ఒక చిన్న కోఇన్సిడెన్స్ ఏంటంటే, మా స్కూల్ ల్యాండ్ ఎవరైతే డొనేట్ చేశారో అదే ఆయనే ఈ స్కూల్ కూడా ల్యాండ్ ని ఇవ్వడం జరిగింది. రౌనక్ జీ, ఇట్ ఇస్ great pleasure sharing this occasion with you. Nice meeting you, sir, and thank you for all your contribution for the well-being of the future generations, sir. Thank you. And ఇంకంతే కదా, ఏమైనా మిస్ అయి ఉంటే సారీ, బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఐల్ సీ యూ ఆల్ అగైన్. థ్యాంక్ యూ, సార్.